మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై బోలో భారత్ మాతా కీ జై. జై బోలో భారత్ మాతా కీ జై. జమ్మూ కాశ్మీర్లోని పహల్గావ్లో దారుణం చోటు చేసుకుంది. అంటే మంగళవారం ఉగ్రముఖుల పర్యాటకులపై దాడి చేసి దాదాపుగా 26 మందిని అంతమొందించిన పరిస్థితి. ఈ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా కేంద్రంలో కోడుమూరు నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ సంధ్యా కుమార్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. ప్రస్తుతం మనతో కోడుమూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సంధ్యా విక్రమ్ కుమార్ తనతో మాట్లాడి ఈ ఘటనపై తన స్పందన ఏంటో తెలుసుకుందాం. యావత్ భారతదేశాన్ని తీవ్రంగా కలిసివేసిన ఘటన అండి ఇది. దీనిపై మీరు ఏ విధంగా మీ అభిప్రాయం? ఈరోజు పహల్గాంలో ఈరోజు జరిగిన ఘటన ఏదైతే ఉందో నిజంగా చాలా హృదయ విచారకరమైన సంఘటన. ఈ సంఘటన చాలా బాధాకరం. అసలు ఆ విజువల్ చూస్తుంటే మనుషులుగా మాకే రక్తం అణువణువును మరుగుతున్న పరిస్థితులు, అన్యాయక్రాంతకంగా ప్రజలని వాళ్ళకి అసలు సంబంధం లేని వ్యక్తుల్ని, పర్యాటకులని వాళ్ళ అక్కడ పర్యాటన విధానాన్ని ఆస్వాదిస్తూ భారతదేశ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్న ఆ పరిస్థితుల మధ్య ఒక్కసారిగా వాళ్ళ పైన విరుచుకపడిన ఈ అమానుషమైన చర్యను తీవ్రంగా ఖండిస్తూ జనసేన పార్టీ కోడుమూరు తీవ్రంగా ఖండిస్తుంది. నిజంగా ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో కూడా పునరావృతం కాకుండా ప్రభుత్వాలు ఇంకా కఠినమైన విధానాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ విధంగా చర్యలు వాళ్ళు ఉగ్రవాదులు భారతదేశంలో ఎంటర్ కావాలంటేనే, ప్రవేశించాలంటేనే కూడా భయపడే విధంగా ఇంకా తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం భారత ప్రభుత్వం పైన ఉంది. ఖచ్చితంగా భారత ప్రభుత్వం చేస్తుందని మేము కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి చర్యలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ఖండించాల్సిన అవసరం ఉంది, నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇంకా గట్టిగా దీనిపైన కూలంకషమైన నిర్ణయాలు తీసుకొని ఇంకా ఆర్మీ ఫోర్స్ను పెంచుతూ ఇలాంటి ఘటనలు మళ్ళా పునరావృతం భారతదేశంలో కాకుండా చేయాల్సిన అవసరం ప్రభుత్వాలపైన ఉందని వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. అంటే కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ ఘటన అన్ని వర్గాల వారు కూడా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి అండి. మీ జనసేన పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? మొట్టమొదటిగా జనసేన పార్టీ భారతదేశాన్ని అత్యధికంగా గౌరవించే విధానంలో ఎవరైనా ముందర ఉంటారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ముందర ఉంటారు. ఈ ఘటన జరిగిన నిమిషాల్లో స్పందించి పార్టీ పరమైన విధానంలో కూడా ప్రతి ఒక్కరు బయటకు వచ్చి వాళ్ళ నిరసన తెలియజేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది మా పవన్ కళ్యాణ్ గారే, మా అధ్యక్షులు వారు, జనసేన పార్టీ అధ్యక్షులు వారు, మా డిప్యూటీ ముఖ్యమంత్రి వారే. ఖచ్చితంగా మా పార్టీ ఇలాంటి విధానాలని ఎక్కడ కూడా ఎప్పటికప్పుడు ఖండిస్తూ బలంగా బయటకు వచ్చి గొంతును వినిపించి భారతదేశ విధానాన్ని కాపాడే విధంగానే ఖచ్చితంగా జనసేన పార్టీ ఎప్పటికి ముందుంటుందని వేదిక ద్వారా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ పార్టీ ఇలాంటి సంఘటనలను గొంతెత్తి నిర్ణయించి భారతదేశ ప్రభుత్వం ఖచ్చితంగా మోడీ గారు కూడా ఇంకా గట్టి నిర్ణయాలు తీసుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మోడీ గారి దృష్టికి, ప్రధాని గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకుపోతారు. ఖచ్చితంగా జనసేన పార్టీ ఇలాంటి ఘటనలు తీవ్రంగా ఖండిస్తూ గొంతును నినదిస్తూ ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకునే అడుగులో ఖచ్చితంగా జనసేన పార్టీ ఉంటుంది. 26 మంది పర్యాటకులను దారుణంగా అంతమొందించడం ఉగ్రవాదుల పిరికిపంత చర్యగా జనసేన నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా భారత ప్రభుత్వం తగిన రక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగేంద్రతో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా కేంద్రం నుంచి, కర్నూలు ఉమ్మడి జిల్లా. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.